హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సిసిటివి టెక్ తెలుగు. సో ఈ రోజు అయితే మీ ముందుకైతే ఒక ఈజీవిస్ బ్రాండ్ నుంచి అయితే ఒక మోడల్ డిస్కషన్ కెమెరా. ఇది కంప్లీట్ వైఫై కెమెరా. ఈ వైఫై కెమెరా తోటి మరి మాకు ఎక్కువ వైఫై కెమెరాస్ ఉంటాయి కదా, ఎక్కువ సిమ్ కెమెరాస్ ఉంటాయి. ఇది మనము కొన్ని మల్టీపర్పస్ లాగా వాడుకోవచ్చు. ఫస్ట్ పర్పస్ ఏంటిది అని అంటే ఇది మనకు వైఫై, ఇప్పుడు ఏదైతే ఇంట్లో వైఫై రౌటర్ ఉంటుందో రౌటర్ నుంచి వెళ్ళి నేను అవుట్డోర్లో పెట్టుకుంటే అంత దూరం సిగ్నల్ రాదు అని అంటే RJ45 పోర్ట్ ఉంటుంది. దీనికి RJ45 పోర్ట్ నుంచి వెళ్ళి మన రౌటర్ కనెక్ట్ చేసుకుంటే దాంతో వర్క్ చేస్తుంది. సెకండ్ ఇంకో పాయింట్ ఏంటిది అని అంటే ఇది మనకు టీవీలో అప్లికేషన్ ఉంటుంది. ఇది ఎక్కడ పెట్టుకున్నా మనం టీవీలో అప్లికేషన్ చేసుకొని చూసుకోవచ్చు. థర్డ్ పాయింట్ ఏంటిది అని అంటే సో ఈ కెమెరా మనకు NVRలో కూడా యాడ్ చేసుకోవచ్చు. చాలామంది నేను ఒక 4 కెమెరాస్ పెట్టుకున్నా, ఇప్పుడు ఒక 8 ఛానల్ NVR తీసుకొని 4 కెమెరాస్ పెట్టుకుంటారు. తర్వాత ఇలాంటి కెమెరా నాకు రొటేట్ కావాలి అంటే ఈ తక్కువ రేట్లో ఇలాంటి కెమెరాస్ దొరకవు ఏది మన IP కెమెరాలలో. సో అవి పెద్ద కెమెరాలు PTZ కెమెరాలు పెద్ద పెద్ద ఉంటాయి. సో ఇది ఏం చేస్తుంది అంటే ఈ చిన్న కెమెరా మనం NVRకి పెట్టుకొని NVR IP అడ్రస్, దీనికి ఒక IP అడ్రస్ ఉంటుంది, NVR యాడ్ చేసుకొని మనం అప్పుడు మాన్యువల్గా రొటేట్ చేయొచ్చు. ఈ ఫీచర్ కూడా ఉంది. సో ఈ ఫీచర్ ఇంకా ఇదే కంపెనీ కాదు, మిగతా కంపెనీస్లలో కూడా ఉన్నాయి. ప్రతి ఒక్క కంపెనీలో ఉంది ఫీచర్ అనేది. NVR ల్యాబ్ మాత్రం యాడ్ చేసుకోవచ్చు. సో ఈ మోడల్ ఏంటిది అంటే H9C ఓన్లీ వైఫై తోటి మాత్రమే నడుస్తుంది, సిమ్ తోటి నడవదు. మీ ఇంట్లో వైఫై ఉంటే కనెక్ట్ చేసుకోవచ్చు. దీని యొక్క ఫీచర్స్ అనేది చాలా అంటే చాలా ఉన్నాయి, చెప్పుకోవడానికి చాలా లెంత్ వీడియో అవుతుంది. ఇన్స్టాలేషన్ కూడా ఎట్లా చేయాలో చెప్తాను ఇదే వీడియోలో ఫుల్ లెంత్లో. చెప్పడానికి అర్థం కాదు. సో మీరు కూడా చూస్తే మీకు ఏంటిది ఒక్కొక్క పాయింట్ ఎలా ఉంది, ఒక్కొక్క ఫీచర్ ఎలా ఉంది అని మీతోటి రియల్ ఎక్స్పీరియన్స్ చేయబోతున్నా. సో కంప్లీట్గా ఈ కెమెరాకి ఒక కాడ ఫిక్స్ చేసి ఆ ఫిక్స్ చేసిన ప్లేస్ నుంచి మనకి ఎట్లా అంటే ఏ ఫీచర్ ఎట్లా వర్క్ చేస్తుంది అనేది, ప్లేబ్యాక్ ఎట్లా ఉంది, క్లారిటీ ఎలా ఉంది అనేది మొత్తం ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను. సో ఫస్ట్ దీని మీద అయితే కొన్ని ఫీచర్స్ అయితే ఉన్నాయి, కొన్ని చెప్తాను. మెయిన్ పాయింట్ చెప్తాను. ఇది 2.0, దీన్ని లింకేజ్ కెమెరా అంటే మా భాషలో అయితే మనం అంటే కొంచెం పైన కెమెరా కింద కెమెరా. ఇది పైన కెమెరా వైడ్ యాంగిల్ వస్తుంది, కింది కెమెరా మనకు జూమింగ్ తోడ వస్తుంది. మనకు 2 లెన్సులు ఉంటాయి దీన్ని. సో ఇది ఫస్ట్ మనకి ఏంటిది అంటే ఇది 360 degrees ఇలా తిరుగుతుంది. ఇప్పుడు నా హెడ్ ఉంది, ఈ కెమెరా కింది కెమెరా అనుకుంటే నా హెడ్ ఇది 350 degrees తిరుగుతుంది. పైకి కిందికేమో 80 degrees తిరుగుతుంది. ఇది PT కెమెరా, ప్యాన్ టిల్ట్ అని మాత్రం అంటాం. జూమ్ PTZ అంటే జూమ్ చేస్తుంది, దీనిలో జూమ్ ఆప్షన్ ఉంటుంది. సో తర్వాత ఇది 2K రిజల్యూషన్, పైన కెమెరా 2K రిజల్యూషన్, కింది కెమెరా కూడా 2K రిజల్యూషన్. సో తర్వాత మనకి ఇది కోడ్ డిటెక్షన్ ఫర్ ఉమెన్ ట్రాకింగ్, ఆటో ట్రాకింగ్ ఉంది. సో ఏం చేస్తుంది అంటే ఆటో ట్రాకింగ్లో మనకు చాలా వరకు కెమెరాలు ఏమైనా ఉన్నాయంటే ఇప్పుడు ఇక్కడ మనకు వైడ్ యాంగిల్ లెన్స్ అని చెప్పాను కదా, పైన కెమెరా కింద కెమెరా ఉంటుంది. సో ఇప్పుడు ఈ పైన కెమెరాకి వచ్చినప్పుడు పైన కెమెరా మనసు వచ్చినప్పుడు ఈ కెమెరా ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ కింది కెమెరా ఇటు సైడ్ ఉంది, పైన కెమెరా ఇటు సైడ్ ఉంది. సో ఇప్పుడు నేను చేస్తున్నా ఈ నా కళ్ళ దగ్గరికి వాళ్ళు వచ్చారంటే ఈ కెమెరా ఇటు తిరుగుతుంది. సో ఇలా అనేది ఈ ఫీచర్ అయితే ఉన్నది ఇందులో. సో తర్వాత 1 టైప్ కంట్రోల్ లింకేజ్ వ్యూ చేంజ్, తర్వాత 2 ప్యాట్రోల్ మోడ్స్ ఫర్ ఆటో సెక్యూరిటీ, 2-వే టాక్ ఆడియో ఉంది, నైట్ కలర్ విజన్ ఉంది, నైట్ బ్లాక్ అండ్ వైట్ కూడా ఉంది. తర్వాత ఉమెన్ డిటెక్షన్, వెహికల్ స్పేస్ డిటెక్షన్ ఉంది. తర్వాత మనకు యాక్టివ్ డిఫెన్స్ లైట్స్, స్ట్రోబ్ లైట్స్ కూడా ఉన్నాయి. అంటే ఇది ఏం చేస్తుందంటే ఈ ఫీచర్ ఎలా వర్క్ చేస్తుందంటే కెమెరా దగ్గరికి వాళ్ళు నచ్చినప్పుడు సైరన్ సౌండ్స్ ఇచ్చుకుంటూ మనకు లైట్స్ బ్లింక్ అవుతాయి అన్నట్టు. సో ఈ ఫీచర్ అయితే ఉన్నది. తర్వాత వాటర్ ప్రూఫ్, వెదర్ ప్రూఫ్, తర్వాత 2 యాంటీనాస్ ఇచ్చిండు. తర్వాత వీడియో అనేది H.265 వీడియోలో మనకు టెక్నాలజీ అయితే ఉంది. అప్ టు 256 GB అయితే మేము ఇక్కడ సపోర్ట్ చేస్తుంది. అండ్ దెన్ తర్వాత లాస్ట్ ఆప్షన్ క్లౌడ్ రికార్డింగ్ ఉంది. సో ఇదైతే మెయిన్ పాయింట్స్. సో ఇది కెమెరా ఎలా ఉంది, సో అసలు అవుట్లో మనకు కెమెరా అవుట్పుట్ ఎలా ఉంది, సో క్లారిటీ ఎలా ఉంది అని మొత్తం చెక్ చేసేపోతాను. సో కంప్లీట్ బాక్స్ ప్యాకింగ్ అయితే ఇది ఫ్రంట్లో వచ్చేసి ఇది. సో మొత్తం కంప్లీట్ చూసారు కదా. సో ఇది ఒక ఫస్ట్ అయితే అన్బాక్స్ అయితే చేసేద్దాం. సో కంప్లీట్గా మన కవర్ అయితే తీసేసినాం. సో ఇక్కడ ఓపెన్ చేసుకున్నట్టయితే ఫస్ట్ మనకు యూజర్ గైడ్ ఇచ్చిండు. సో తర్వాత కెమెరా అయితే ఇది, కెమెరా సైడ్కి పెట్టేద్దాం. తర్వాత కింద అడాప్టర్స్ ఇస్తాడు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే అడాప్టర్స్, వాటర్ ప్రూఫ్, ఇది మనకు RJ45 పెట్టుకుంటే మనకు ఇంత చెప్పాను కదా వైఫై నుంచి వెళ్ళి ఒక Cat 6 కేబుల్ వేసుకుంటే ఇది అవసరం పడుతుంది. సో తర్వాత ఫీచర్స్ ఇచ్చిండు. సో తర్వాత అడాప్టర్ ఇచ్చిండు. అడాప్టర్ మనకు ఎంత వోల్ట్ అంటే 12 వోల్ట్ 1.5 ఆమ్ అడాప్టర్ అయితే. సో 12 వోల్ట్ 1.5 ఆమ్ అడాప్టర్. సో కంప్లీట్గా మన బాక్స్లో అయితే ఇవి ఇచ్చేసిండు. సో ఈ యాప్ ఇన్స్టాలేషన్ ఏంటిది, అసలు దీని యాప్ ఏంటిది అని మొత్తం ఇప్పుడు చెప్పేస్తా. సో ఫస్ట్ దానికంటే ముందు మనకు కెమెరాలు ఏమేమి ఉన్నాయి, అసలు ఫీచర్స్ ఏమేమి ఉన్నాయి, దీని కెమెరాలకు ఏమేమి ఉన్నాయని చెక్ చేసేద్దాం. సో ఇక్కడ బాక్స్ ప్యాకింగ్ ఓపెన్ చేసినట్టయితే మనకు కెమెరా ఇలా ఇచ్చాడు. సో కెమెరాకి మనకు మొత్తం 2 లెన్స్ ఉన్నాయి. లెన్స్ ఈ కవర్స్ తీసేస్తున్నా. క్లారిటీ అయితే నేను బాగుందని అనుకుంటున్నా. క్లారిటీ ఎట్లా వస్తే చూడాలి. సో ఇది మన కెమెరా. సో ఇక్కడ బ్రాండ్ ఇచ్చేసింది ఈజీవిస్. తర్వాత ఇక్కడ 2 లైట్స్, ఇక్కడ మనకు 4 లైట్స్. ఇవి మనకు దీనికి ఎట్లా పనిచేస్తాయంటే మనకు స్ట్రోబ్ లైట్స్ అన్నాం కదా, మనకు మోషన్ డిటెక్షన్, తర్వాత మనకు మనుషులు వచ్చినప్పుడు లైటింగ్ బ్లింక్ చేస్తుంది. సో కంప్లీట్ గా మనకు ఈ లైటింగ్ తోటి అయితే మనకి ఇట్లా అయితే ఇచ్చేసిండు ఫ్రంట్ లో. సో మరి దీనికి ఇంకేం ఇచ్చిండు అని అంటే సో మనకు RJ45 ఒకటి, తర్వాత ఒకటి పవర్,
తర్వాత స్పీకర్స్ అనేవి మనకి బ్యాక్ సైడ్ ఇచ్చిండు స్పీకర్స్. తర్వాత ఇక్కడ మనకి రీసెట్ బటన్, మైక్రో ఎస్డి కార్డ్ ఇక్కడ మనకి ఇక్కడ ప్రొవైడ్ చేసిండు. ఈ స్క్రూస్ ఓపెన్ చేసుకుంటే మనకి ఎస్డి కార్డ్ వేసుకోవచ్చు. ఇన్ కేస్ ఎప్పుడైనా మీరు రీసెట్ చేయాలనుకుంటే ఇక్కడ నుంచి స్క్రూస్ ఈ బటన్ ప్రెస్ చేస్తే మీకు ఆటోమేటిక్ రీసెట్ అయిపోతుంది. ఇక్కడ మనకు చిన్న డాట్ ఇచ్చిండు. ఇది ఏంటిది అంటే మైక్, ఇక్కడ సెన్సార్, యాంటీనస్ ఇచ్చిండు 2 యాంటీనస్ మనం ఇట్లా మీకు అనుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఎలా ఫిట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మనకు చిన్న 2 పట్టీలు ఇచ్చిండు. ఈ పట్టీలు రిమూవ్ చేసినట్టయితే మనకి ఇది వాల్ మౌంట్ వేసుకొని ఇది ఫిట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకు బార్కోడ్ ఎక్కడ ఇచ్చిండు అంటే బార్కోడ్ దీని మీద ఇచ్చిండు బార్కోడ్. సో ఎట్లా ఇన్స్టాలేషన్ చేసుకోవాలని మొత్తం కంప్లీట్ బార్కోడ్ ఇచ్చింది. బార్కోడ్ కూడా మన స్టిక్కరింగే లేదు, ప్రింట్అవుట్ ఇచ్చిండు డైరెక్ట్. మనకి ఏదైతే ప్లాస్టిక్ ఉంటుందో ఈ ప్యానల్కి డైరెక్ట్ ప్రింట్అవుట్, లేజర్ ప్రింట్అవుట్ ఇచ్చేసిండు మనకి. ఎందుకంటే చాలా వరకు కొన్ని కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే బయట స్టిక్కరింగ్ ఇస్తున్నాయి. దీనివల్ల మనకు ఆ స్టిక్కరింగ్ పోయిందంటే మనకు కెమెరా వర్క్ చేయని కిందకి అయిపోతుంది కొన్ని సందర్భాలలో. సో ఈ ఈజీస్ కంపెనీ ఏం చేసిందంటే అట్లాంటి సందర్భాలు కాకుండా, అట్లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా డైరెక్ట్ ఒక లేజర్ ప్రింట్అవుట్ అయితే ఇచ్చేసింది దీనికైతే. సో ఇదైతే ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. సో తర్వాత మనకు మెయిన్గా వెయిట్ అయితే ఉంది, ఒక 500 grams అయితే ఈజీగా ఉంటుంది. సో దీని యొక్క ఇన్స్టాలేషన్ అనేది ఎట్లా చెప్పేస్తా. సో ఇప్పుడైతే కెమెరా అయితే ఫిట్ చేసిన, ఇప్పుడు మనకు కెమెరా అనేది మనకు లైట్స్ బ్లింక్ అవుతుంది, గ్రీన్ లైట్స్ ఇస్తున్నట్టు మీకు ఇక్కడ స్క్రీన్లో కూడా ఆన్ చేస్తున్నా. సో ఫస్ట్ యాప్ ఇన్స్టాలేషన్ ఏంటిది, సో యాప్ ఏంటిది, ఫస్ట్ యాప్ ఏంటిది అంటే ఈజీ యూజ్ యాప్. సో ఇక్కడ కనిపిస్తున్నట్టు మీకు ఇక్కడ ఈజీ యూజ్ యాప్ ఆల్రెడీ నా దగ్గర కనెక్టింగ్ ఆల్రెడీ 2 డివైస్ కనెక్ట్ ఉన్నాయి. సో ఇక్కడ నేను ఎట్లా డివైస్ కనెక్ట్ చేసుకోవాలని అనేది మనం పాత వీడియోలో H1C అని ఒక వీడియో ఉంది. సో ఫుల్ ఇన్స్టాలేషన్, యాప్ ఇన్స్టాలేషన్ మొత్తం కంప్లీట్ వీడియో ఇన్స్టాలేషన్ చెప్పిన. సో మళ్ళీ చెప్పాలంటే మళ్ళీ ఇబ్బంది, సో వీడియో లెంత్ పెరుగుతుంది కాబట్టి. సో ఇక్కడ మెయిన్ డైరెక్ట్ కెమెరా యాడ్ చేసేద్దాం. యాడ్ చేసిన తర్వాత యాప్ ఇన్స్టాలేషన్ కావాలంటే వీడియో చూడండి, మీకు నీట్గా అర్థమవుతుంది. సో ఇది యాప్ ఇంటర్ఫేస్. ఇది యాప్ ఇంటర్ఫేస్ అయితే మనకు ఫస్ట్ మనం ఇది వైఫై కెమెరా కాబట్టి మనం ఏదైతే వైఫై కనెక్ట్ చేసుకుంటామో ఆ వైఫైకి మనం మన ఫోన్ కనెక్ట్ అయి ఉండాలి. సో ఇక్కడ మనకు యాడ్ కెమెరా ఉంది కదా, యాడ్ కెమెరా క్లిక్ చేసినట్టయితే ఇక్కడ యాడ్ డివైస్ అని ఉంది. సో యాడ్ డివైస్ మీద క్లిక్ చేసినట్టయితే మనకు కెమెరాస్ వచ్చినాయి. ఈ కెమెరాస్లలో ఫస్ట్ కెమెరాని సెలెక్ట్ చేసుకున్నాను, ఎందుకంటే మన కెమెరా కదా, ఈ యొక్క కంపెనీలో నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ అయితే ఉన్నాయి. సో దాన్ని బట్టి అయితే చూపిస్తుంది. క్యూఆర్ కోడ్ ఎక్కడ ఉంటుందని చూపెట్టాం కదా, మన కెమెరా బ్యాక్ సైడ్లో అని చెప్పేసిన కదా. సో ఆల్రెడీ నేను ఆ కెమెరాని ఫిట్ చేసి ఆ కెమెరాకు ఉన్న క్యూఆర్ కోడ్ని నేను తీసుకున్నాను. సో ఆ క్యూఆర్ కోడ్ని ఇక్కడ నేను స్కాన్ చేస్తున్నా, స్కాన్ అయిపోయింది. ఇక్కడ మనకు H9C మోడల్ ఆటోమేటిక్ స్కాన్ అవుతుంటే మనకు మోడల్ అనేది వచ్చేసింది. ఏమంటుందంటే డివైస్ ఇస్ పవర్డ్ ఆన్ అయింది, లైటింగ్ కూడా బ్లింక్ అవుతుంది. నెక్స్ట్ కొట్టేసిన నాకు ఇక్కడ ఏమంటుందంటే రౌటర్ నుంచి ఫోన్ నుంచి కెమెరా కనెక్ట్ చేసుకోమని ఉంటుంది. స్టార్ట్ కొట్టేసిన. స్టార్ట్ కొట్టిన తర్వాత ఇక్కడ ఏమంటుందంటే పవర్ ఈజ్ ద డివైస్, పవర్ ఆన్ ద డివైస్ అండ్ వెయిట్ అంటిల్ టు స్టార్ట్ కంప్లీట్లీ. ఇక్కడ లైట్ ఇండికేటర్ బ్లూ లైట్ బ్లింక్ అవుతుందని చూపిస్తుంది ఇక్కడ మీరు చూపించినట్టయితే. సో నెక్స్ట్ కొట్టేసిన తర్వాత వైఫై నేమ్ అడుగుతుంది. వైఫై నేము ఇక్కడ నేను CCTV టెక్ తెలుగు సెలెక్ట్ చేసుకున్నా. దీనికి నాకు పాస్వర్డ్, వైఫై పాస్వర్డ్ ఎంట్రీ చేస్తున్నా. వైఫై పాస్వర్డ్ అంటే మనం ఏదైతే వైఫై కనెక్ట్ చేసుకుంటామో ఆ వైఫై నేము పాస్వర్డ్ 2 ఇవ్వాల్సి వస్తుంది. ఇక్కడ ఏమంటుందంటే కనెక్ట్ ది డివైస్, కనెక్ట్ అంటుంది. కనెక్టింగ్ కొట్టేసిన. సో పెద్ద ఇబ్బంది ఏమి ఉంటుంది, మీకు కూడా చిన్న మన ఫోన్ ఇట్లా ఇన్స్టాలేషన్ చేసుకుంటామో అయిపోయింది. సో ఇంత ఒక 30 secondsలో కంప్లీట్ అయిపోయింది యాడ్ కెమెరా. సో ఇక్కడ ఏమంటుంటే డివైస్ నేము, ఇక్కడ మన డివైస్ నేమ్ అంటే ఏంటిది అంటే మనకు ఈ కెమెరా ఎక్కడైతే ఫిట్ చేసుకుంటున్నామో మన కెమెరా నేమ్ అనేది ఇవ్వాలి. ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఆఫీస్ అని ఇస్తున్నా, లేదంటే షాప్ అని ఇస్తున్నా, లేదంటే నాకు ఇంకొకటి ఏదో పేరు ఉంది దాని పేరు ఇచ్చేసుకోవచ్చు మన నేమ్ అనేది. సో ఇచ్చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ కొట్టేసిన తర్వాత ఇక్కడ మనకు కాన్ఫిగరేషన్ అని పడుతుంది కెమెరా మీద. డివైస్ యాడ్ సక్సెస్ఫుల్ అని వచ్చేసింది, రైట్ బ్లూ టిక్ పడ్డది. ఇక్కడ డివైస్ ఇక్కడ క్యూఆర్ కోడ్ ఉంటుంది, ఆ క్యూఆర్ కోడ్ సేవ్ చేసుకోవచ్చు. మనకు ఆడియో బై డిఫాల్ట్ ఆన్ చేస్తున్న ఆడియోని. ఇక్కడ ఫ్లిప్ స్క్రీన్ ఉంది, ఫ్లిప్ ఇమేజ్ అని ఉంది కదా. ఈ ఫ్లిప్ ఇమేజ్ అంటే మనము ఇన్ కేసు ఇప్పుడు మనకి ఫోకస్ ఇలా ఉంది కదా, ఇప్పుడు మన కెమెరా వ్యూ ఇలా ఉంది. నేను బాటమ్ ఫిట్ చేస్తా, కెమెరాని ఇలా ఫిట్ చేస్తా అంటే అప్పుడు మనం ఈ ఫ్లిప్ స్క్రీన్ ఆన్ చేసినట్టయితే మనకి వ్యూ అనేది వేరేలాగా వస్తుంది. సో ఇక్కడ పైన కండిషన్ ఫినిషింగ్ కొట్టేసిన తర్వాత కెమెరా మనకి ఇక్కడ లోడింగ్ పడుతుంది. మనకు ప్లే అయితే అయిపోయింది. ఇక్కడ ఫస్ట్ డివైస్ యాడ్ సక్సెస్ఫుల్ అని చూపిస్తుంది. సో 2 లెన్సులు అని చెప్పండి, మరి 2 లెన్స్ ఏడు ఉన్నాయంటే ఇక్కడ చూస్తున్నట్టయితే మీకు 2 లెన్సులు, పైన లెన్స్ వైడ్ యాంగిల్ వస్తుంది, ఇంకో లెన్స్ ఏమో మనకి జూమింగ్ చేస్తుంది. ఇది నా షాప్లో, ఇది నా షాప్ ఇంటర్ఫేస్. సో ఇలా అయితే ఉంది. మనకి క్లారిటీ, కెమెరా క్లారిటీ కూడా చూడవచ్చు ఎంత మంచి నీట్గా వస్తుందో ఇండోర్లో అయితే. సో అవుట్డోర్లో అయితే చూడాల్సిందే. సో మనకు ఇక్కడ ఆల్రెడీ మనకు క్లౌడ్ స్టోరేజ్ తీసుకుంది కాబట్టి ఇక్కడ మనకు మోషన్ డిటెక్షన్లో మనకి ఇవన్నీ చూపిస్తుంది. సో లైవ్ అయితే ఇది లైవ్. సో క్లారిటీ చూసినట్టయితే మన క్లారిటీ. సో ఈ యాప్ ఇంటర్ఫేస్ ఏంటి, దీనికి చాలా ఆప్షన్స్ ఉన్నాయని చెప్పాను కదా. ఒక్కొక్క ఆప్షన్కి అయితే మనకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఆప్షన్ ఇక్కడ మనం క్లిక్ చేసినట్టయితే మనకి ఇక్కడ స్పీకర్ ఆన్ సింబల్ ఉంది. స్పీకర్ ఆన్ చేసినట్టయితే ఇక్కడ ఏదైతే కెమెరా దగ్గర మాట్లాడుతున్నామో ఆ కెమెరా దగ్గర మాట్లాడింది మన ఫోన్లో అవుట్పుట్ వస్తుంది. సో తర్వాత మనకి ఇక్కడ ఇంకో సింబల్ ఆప్షన్ ఏముందంటే ఆప్షన్ క్లిక్ చేసినట్టయితే మనకు PTZ కంట్రోల్ వస్తుంది, జాయ్స్టిక్. సో దీన్ని క్లిక్ చేసినట్టయితే కెమెరా మనం రొటేట్ చేసుకోవచ్చు. సో ఇలా రొటేట్ చేసుకోవచ్చు. సో వైడ్ యాంగిల్ చూడండి ఎంత మంచి వైడ్ యాంగిల్ వస్తుందో కెమెరాని అయితే.
సో ఇది సో ఇక్కడ మనకు స్నాప్చాట్ ఉంది. ఫస్ట్ కింద ఆప్షన్ చూసినట్టయితే స్నాప్చాట్ ఉంది. సో రికార్డ్ స్క్రీన్ ఉంది, PTZ కంట్రోల్ ఉంది. సో ఇక్కడ చూసినట్టయితే వ్యూ వేర్ యూ ట్యాప్ అంటే మనం ఎక్కడైతే విడాలనుకుంటున్నామో అక్కడ ట్యాప్ చేసినట్టయితే ఆ వ్యూ అనేది మనకు అక్కడికి తీసుకెళ్తుంది. నేను ఏదైతే ఇప్పుడు వైడ్ యాంగిల్ కెమెరా ఉంది కదా, సో ఈ వైడ్ యాంగిల్ కెమెరా పైన కెమెరా వైడ్ యాంగిల్, కింది కెమెరా PTK కెమెరా. సో ఇక్కడ నేను అద్దం తీసుకెళ్తున్నా. సో వచ్చేసింది చూడొచ్చారా. ఆప్షన్స్ ఎలా ఉన్నాయి, చాలా బెటర్ ఉన్నాయి కదా, ఏ కంపెనీలో కూడా లేదు కదా ఈ ఆప్షన్ అయితే. చూడండి బాక్స్, సో పైన ట్యూబ్ లైట్, సో ఇక్కడ కింద బాక్స్. సో ఇది ఆప్షన్స్ అయితే హైలైట్ ఉంది అది ఆప్షన్ అయితే. సో తర్వాత టాల్క్ ఉంది, సో తర్వాత మాట్లాడేది, తర్వాత డెఫినేషన్ అంటే మనకు ఇక్కడ ప్లేబ్యాక్ అనేది మనకు లైవ్ అనేది హెచ్డీలో ఉన్న హెచ్డీలో ఉన్న అనేది ఇక్కడైతే మనకు ఉన్నది, దీన్ని మనం పెట్టేసుకోవచ్చు. తర్వాత స్లీప్ మోడ్, ఆటో ప్యాట్రల్ కనిపిస్తున్నట్టు మీకు ఇక్కడ ఆప్షన్స్ లాస్ట్లోకి వచ్చినట్టయితే మనకు ఆప్షన్స్ స్క్రోల్ చేస్తున్నాం కదా, ఇక్కడ ఆప్షన్స్ వచ్చినట్టయితే లాస్ట్లో క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మనకి ఏమేమి ఉన్నాయి అనేది మొత్తం ఇక్కడ కనిపిస్తుంది. మనకి ఇక్కడ స్నాప్చాట్, రికార్డ్, PTZ కంట్రోల్, సింక్ ప్లేబ్యాక్, టాల్క్, డెఫినేషన్, సో తర్వాత స్లీప్, ఆటో ప్యాట్రోల్, తర్వాత 360 degrees పిక్చర్, అలారం, ఫుల్ నైట్, సో ఇవన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ మనకు ఇంకా ఆప్షన్స్ ఎన్నైతే ఉన్నాయో అన్ని మొత్తం ఈ ఫీచర్స్ అనేది ఇక్కడ ఇచ్చేసిండు. సో ఇప్పుడు బ్యాక్ వెళ్ళిపోదాం. సో బ్యాక్ వెళ్ళిపోయినట్టయితే కెమెరా వ్యూ చూసారు కదా, సో హైలైట్ అంటే హైలైట్ ఉన్నది, నాకైతే బాగా నచ్చింది. సింక్ ప్లేబ్యాక్ అని కొడుతున్నా. సో ఇక్కడ మనకు రెండు వీడియోలు సెర్చ్ చేసినాయి. లైవ్ ఇది, సో చూడండి, సో లైవ్. సో లాంగ్ టర్మ్ వీడియోస్ మనకు ప్లేబ్యాక్లోకి వెళ్ళిపోయినట్టయితే మనకి ఏమి ఉన్నాయంటే ఏం లేదు, ఇక్కడ ప్లేబ్యాక్లో మనకు ఓన్లీ వీడియో ఉంది. సో ఇది సో ఇన్స్టాలేషన్ చేసేటప్పుడు మాత్రం వచ్చింది ఇది. సో లైవ్ ఇక్కడ మనకి ఏ ఆప్షన్ క్లిక్ చేసినట్టయితే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్టయితే మనకి ఇక్కడ వచ్చేస్తుంది చూడండి. వైడ్ యాంగిల్ అంటే వైడ్ యాంగిల్, సో తర్వాత లేదు అంటే నేను ఇక్కడ సింగిల్ PT కెమెరా అంటే మనకి ఇక్కడ ఏం చేసిందంటే రెండు స్క్రీన్లు ఫ్లిప్ చేసింది. సో ఇక్కడ ఒకటేమో వైడ్ యాంగిల్ కెమెరా, ఒకటేమో PT కెమెరా. ఈ కెమెరా మీద క్లిక్ చేస్తే ఈ కెమెరా వస్తుంది, ఈ కెమెరా మీద క్లిక్ చేస్తే ఈ కెమెరా వస్తుంది. సో తర్వాత బ్యాక్ వెళ్ళిపోయినట్టయితే సో సెట్టింగ్లోకి వెళ్ళిపోదాం. సో సెట్టింగ్లోకి వెళ్ళిపోయినట్టయితే మనకి సెట్టింగ్లో ఏమేమి ఉన్నాయి. సో సెట్టింగ్లో ఫస్ట్ మనకు లింకేజ్ సెట్టింగ్స్ ఉంది. లింకేజ్ సెట్టింగ్లో మల్టీ లెన్స్ లింకేజ్ అంటే ఏం చేస్తుంది అంటే ఇది, సో ఇక్కడ దీన్ని మల్టీ లెన్స్ లింకేజ్ అంటే తర్వాత 360 degrees పిక్చర్, ఇక్కడ 360 degrees పిక్చర్ తీసుకోమని చెప్తున్నాను నేను. సో చూసారు కదా కంప్లీట్గా రొటేట్ అవుతుంది 360 degreesలో మనకు రొటేట్ అయ్యి ఇమేజ్ని అయితే మనకు అవుట్పుట్ అయితే మనకి ఇక్కడ ప్రాసెసింగ్ పడ్డది. హైలైట్ అంటే హైలైట్ ఉన్న ఫీచర్స్ అయితే ఈ యొక్క కంపెనీలో, ఈ యొక్క మోడల్లో మళ్ళీ ఈ మోడల్లో మనకు 2 ఎంపీలు ఉన్నాయి. ఇది 3+3 MP, ఇంకోటి 5+5 MP కూడా ఉంది. సో అది నేను తీసుకోలేదు, కొంచెం అమౌంట్ ఎక్కువ అవుతుందని. ఇది మీకోసం డిస్కషన్ ఇంట్రొడ్యూస్ చేద్దామని ఈ కెమెరాని అయితే. సో ఈ యొక్క కంపెనీలో మనకు చాలా మోడల్స్ ఉన్నాయి. ప్రతి మోడల్లో ఒక్కొక్క ఫ్యూచర్ లాగా పనిచేస్తుంది. చాలా మీరు నాకు ఇంకా సపోర్ట్ ఇస్తే ఇంకా మంచి కెమెరాలు మీకు ఇంట్రొడ్యూస్ చేస్తా. సో ఇక్కడ మనకు 360 degrees అయితే 99% అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఒక సింగిల్ వ్యూలో వచ్చేసింది. సో చూసారు కదా 360 degrees పిక్చర్ అంటే కెమెరా అనేది మనకు 360 degrees తిరగదు, 350 degrees తిరుగుతుంది. టిల్ట్ ఏమో మనకి 80 degreesలో తిరుగుతుంది. సో ఇక్కడ చూసినట్టయితే ఏ కంపెనీలో కూడా లేదు ఇలాంటి ఫీచర్, మనకి ఈ కంపెనీ ఇంట్రొడ్యూస్ చేసింది. సో ఓకేనా, ఇది 360 degrees పిక్చర్ అయితే. సో బ్యాక్ వెళ్ళిపోయినట్టయితే ఇంకేమున్నాయంటే అలారం ఉంది. సో అలారం మీద క్లిక్ చేసినట్టయితే సో మనకి ఇక్కడ చూసారు కదా, సో అలారం మీద క్లిక్ చేసినట్టయితే మనకి అలారం ఒక సౌండ్ అయితే హైలైట్ సౌండ్ వస్తుంది. మనకి ఈజీగా అక్కడ ఉన్న వాళ్ళైతే పారిపోయేంత అవకాశం ఉంటుంది. ఇక్కడ ఉన్న ఫేస్ అది ఇక్కడ ఉన్న పర్సన్ ఉన్నాడు కదా, సో ఈ పర్సన్ ఏమవుతుంది, ఈ పర్సన్ బ్లాక్ వస్తుంది, ఎదురుగా మనకు లైటింగ్ ఫోకస్ మంచిగా వస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ ఆప్షన్ ఉంది. ఏ ఆప్షన్ అంటే ఇక్కడ సెట్టింగ్ మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ ఇమేజ్ సెట్టింగ్స్ అని ఉంది కదా, ఇమేజ్ సెట్టింగ్స్లో DWDR అనే ఆప్షన్ ఉంది. సో ఇక్కడ బెటర్ ఇమేజ్ ఎఫెక్ట్ ఇన్ బ్యాక్ లైట్ సీన్స్ అని ఉంది. దీన్ని ఎనేబుల్ చేసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, సో ఆటోమేటిక్గా ఫేస్ అనేది ఇక్కడ ఉన్న పర్సన్ కొంచెం వైట్ వచ్చేసింది చూడండి, చూసారా. సో ఈ ఆప్షన్ అనేది బెటర్ ఉంది ఈ కెమెరాలో. సో ఇక్కడ ఆఫ్ చేసినట్టయితే చూడండి దీని ఎఫెక్ట్. సో ఇలా ఆప్షన్ ఎనేబుల్ చేస్తున్నా. సో మనిషి ఫేస్ అనేది కొంచెం బెటర్ కనిపిస్తుంది ఉన్నదానికంటే. సో ఇక్కడ ఆఫ్ చేస్తున్నా, సో మళ్ళీ బ్లాక్ అయిపోతుంది. సో ఇది ఈ కెమెరా ఫ్యూచర్, ఈ యొక్క ఆప్షన్ ఇమేజ్ సెట్టింగ్స్లలో. సో ఇమేజ్ సెట్టింగ్లో చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి, కలర్ విజన్, నైట్ విజన్ అనేది. సో ప్రతి దాని గురించి చెప్పాలంటే కొంచెం టైం అయితే బాగా. సో ఇక్కడ చూడండి కెమెరా, నేను కెమెరా కనిపించకుండా ఓన్లీ వైడ్ యాంగిల్ లెన్స్లో కనిపిస్తున్నా, ఈ కెమెరా లెన్స్లో కనిపిస్తలేను. సో ఆటోమేటిక్ చూసారా. సో ఇది ఈ కెమెరాకు ఉన్న స్పెషాలిటీ. నేను ఈ కెమెరా కనిపించకుండా వచ్చి ఓన్లీ వైడ్ యాంగిల్ కెమెరా లెన్స్ కనిపిస్తున్నా, ఆటోమేటిక్గా ఈ కెమెరా సో మల్టీ స్క్రీన్ ప్లే చేసినట్టయితే మనకి ఇలా మల్టీ స్క్రీన్ అయితే మనకు ప్లే అయిపోతుంది. సో మనకి ఇంకా ఆప్షన్స్ ఏమున్నాయి దీని మీద అంటే, సో మల్టీ స్క్రీన్ ఆఫ్ చేసేద్దాం. ఉమెన్ ట్రాకింగ్ ఎనేబుల్ చేసినట్టయితే మనకి ఉమెన్ ట్రాకింగ్ తెలుసు కదా మీకు ఆల్రెడీ. ఉమెన్ ట్రాకింగ్ అంటే మోషన్ ఎటు అంటే అటు తిరుగుతుంది. సో ఇది మాత్రం ఫస్ట్ది ఈ లింకేజ్ ఆప్షన్ ఏంటిదంటే
నువ్వు ఒక పీటీ కెమెరా వేరే సైడ్ ఉంటే ఈ వైడ్ యాంగిల్ కెమెరా ఒక సైడ్ ఉన్నప్పుడు వైడ్ యాంగిల్ కెమెరా దగ్గర కొలను వచ్చిరంటే ఆటోమేటిక్గా ఈ పీటీ కెమెరా ఇటు రొటేట్ చేసుకుంటుంది, మళ్ళీ మోషన్ ట్రాకింగ్ అవుతుంది. సో ఇదేనట్టు ఆప్షన్ అయితే. సో ఇక్కడ మనకు పీటీ లెన్స్ ట్రాకింగ్ లెన్స్ అని ఉంది. సో ఇక్కడ బ్యాక్ వెళ్ళిపోయినట్టయితే మనకి ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇవన్నీ మనకి ఇంటెలిజెన్స్ డిటెక్షన్స్ ఇవన్నీ ఆన్ చేసుకోవచ్చు, ఆన్ అంటే ఆన్ ఆఫ్ అంటే ఆఫ్ చేసుకోవచ్చు. సో తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ మెయిన్గా చెప్పుకోవాల్సింది ఏంటిది అంటే, సో ఈ లింకేజ్ సెట్టింగ్లలో ఉమెన్ ట్రాకింగ్ ఎనేబుల్ చేసినట్టయితే మనకు ఉమెన్ ట్రాకింగ్ ఎటు కదిలితే అటు కదులుతుంది చూడండి. సో కెమెరా మీకు లైవ్ చూపిస్తున్నా. సో ట్రాకింగ్ మెయిన్ టార్గెట్ ఇక్కడ ఉన్నది. సో చూడండి. సో మోషన్ ట్రాకింగ్ కూడా పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ అవుతుంది. సో ట్రాకింగ్ కూడా మనం ఆఫ్ చేసుకుంటే ఆఫ్ చేసుకోవచ్చు. ఆఫ్ చేసుకోవాలనుకుంటే మనకు సెట్టింగ్లోకి వెళ్ళి లింకేజ్ సెట్టింగ్లోకి వెళ్ళి మోషన్ డిటెక్షన్ ఉమెన్ ట్రాకింగ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇంకో ఆప్షన్ ఏముంటుందంటే పీటీజెడ్లో సో ఇక్కడ మనకు ప్రీసెట్స్ అంటాం దాన్ని ఏమంటాం అంటే ప్రీసెట్స్ అంటాం. ఈ ప్రీసెట్స్ అంటే ఏంటిది అంటే మనము కెమెరాని మనం పెద్ద కెమెరా పీటీసెట్ కెమెరా అంటాం కదా, పెద్ద కెమెరాలు. సో వీటిలో ఏం చేస్తామంటే అవి ప్రీసెట్ ఒక ప్రోగ్రామింగ్ సెట్ చేసి పెడితే మనకు ఈ టైంలో ఇక్కడ జూమ్గా, ఈ టైంలో ఇక్కడ జూమ్గా, వైడ్ యాంగిల్గా, రొటేట్గా అని ఎట్లా ఇస్తామో ఇలా ఒక 4 ప్రీసెట్స్ ఉంటాయి. ఆ 4 ప్రీసెట్స్ని మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో పీటీసెట్ సెట్టింగ్లో ఉంది. సో ఈ పీటీసెట్ సెట్టింగ్స్లలో అక్కడ కింద చూసినట్టయితే పీటీజెడ్ ప్రీసెట్ అని ఉంది. సో ఆప్షన్ క్లిక్ చేసినట్టయితే కస్టమైజ్ ప్రీసెట్ అని క్లిక్ చేసిన నేను. ఇక్కడ ప్రీసెట్ సెట్టింగ్స్ అని ఉంది. సో ఈ సెట్టింగ్స్ని క్లిక్ చేసినట్టయితే సో ఇప్పుడు ప్రీసెట్ సెట్టింగ్స్ చేంజ్ చేసుకోవాలి. ఓన్లీ 4 సెట్టింగ్స్ మాత్రమే. సో ఫస్ట్ ప్రీసెట్ సెట్టింగ్స్ నేను ఇటు జరుపుతున్నా, మళ్ళీ రిటర్న్ అవుతుంది. ప్రీసెట్ సెట్ చేసుకుని పెట్టుకోవడం మళ్ళీ ఒక పొజిషన్కి వచ్చింది. సో ఇలా మనకు కెమెరా మనకు ఎలా అంటే మనము కావాల్సుకున్నట్టు మనము తిరిగి పెట్టుకుంటే ఆటోమేటిక్గా అది దాని పని అది చేసుకుంటే ఎప్పుడు తిరుగుతూ ఉంటుంది. వైడ్ యాంగిల్ కెమెరా ఇట్లా వచ్చేస్తూ ఉంటుంది. సో చూడండి ఇక్కడ ఉమెన్ అయితే మనకు రెడ్ మార్క్లో అయితే మనకు చూపిస్తుంది. సో నెక్స్ట్ ఎవ్రీ 5 సెకండ్స్కి ఒకసారి 6 సెకండ్కి ఒకసారి మనకు రొటేట్ అవుతూనే ఉంది. సో చూడండి. సో ఇది అన్నట్టు కంప్లీట్ కెమెరా ఫీచర్స్ అయితే. సో ఇక్కడ సెట్టింగ్ మనకి ఈ షేర్ డివైస్ ఆప్షన్ ఎలా ఇవ్వాలంటే ఇక్కడ సెట్టింగ్ మీద క్లిక్ చేసి కింద షేర్ డివైస్ అని ఉంటుంది. ఇక్కడ షేర్ డివైస్ మీద క్లిక్ చేసి మనము వాళ్ళ మెయిల్ ఐడి ఇక్కడ ఎంట్రీ చేసినట్టయితే మన మెయిల్ ఐడి ఇక్కడ ఎంట్రీ చేసి అయిపోతుంది. సో ఇది కెమెరా ఫీచర్స్. మరి మీకు ఎలా అనిపించింది కెమెరా అని అయితే నేను కింద నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటాయట నా కింద నా నెంబర్ కూడా డిస్క్రిప్షన్లో నెంబర్ కూడా ఉంటుంది. ఈ కెమెరా ప్రైస్ అనేది మీకు కావాలని అనుకుంటే నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. ఆ కెమెరా నెంబర్ నీకు కెమెరా ప్రైస్ అనేది మీకు వాట్సాప్ చేస్తాను. సో దీంతో అయితే మనకు ఈ వీడియోని అయితే ఇంతవరకు అయితే ఎండ్ చేసేద్దాం. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఫాలో CCTV Tech Telugu. థ్యాంక్ యూ అందరికీ.